రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఫిబ్రవరి నుండి మే వరకు జామ తోటలకు నీటి తడులు ఆపాలి. అధిక దిగుబడుల కోసం కాపు అనంతరం చేపట్టాల్సిన చర్యలు. రైతులకు వరంగా కృషి విజ్ఞాన కేంద్రాలు. ఆధునిక సాగు, నూతన సాంకేతికతపై రైతులకు తోడ్పాటు ఇస్తున్న శాస్త్రవేత్తలు. ఫిబ్రవరి 15 వరకు నువ్వులు విత్తుకోవచ్చు. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన యాజమాన్యం. ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామునే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన 2 నుంచి 3 సంవత్సరాలకే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తరువాత పంట దిగుబడులను పెంపొందించుకోవడం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు జామకి మనం పంట అయిపోయిన తర్వాత, అంటే పంటకాలం అంతా అయిపోయిన తర్వాత మీరు నీరు పెడ్డ ఆపేసేయచ్చు. ఎందువల్లంటే నీరు పెడ్డ ఆపివేసినందువల్ల మనకి జామలో ఆకంతా కూడా రాలుస్తుంది. ఈ విధంగా ఆకులు రాల్చేసిన తర్వాత మనము మే 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మనము కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు అంటే ప్రతి ఒక్క కొమ్మని ఒక 50 సెంటీమీటర్ల వరకు చివరి నుంచి మనము కత్తిరింపులు చేసుకోవాలి. ఆ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి మే చివరి మాసం వరకు ఇవన్నీ చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం కల్లా తప్పకుండా నీరు పెట్టాలి. నీరు పెట్టడంతో పాటు ఎరువులు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క చెట్టుకి 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ విధంగా మనం నీరు పెట్టి ఎరువులు జూన్ 1వ వారంలో ఇచ్చినట్లయితే మనకి ఆకంతా కూడా ఒకటేసారి వస్తుంది. అంటే చిగురులన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. ప్రతి ఒక్క చిగురు నుంచి ఒక్కొక్క పిందె వస్తుంది. ఎన్ని ఆకులు ఉంటే అన్ని పిందెలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాప్ రెగ్యులేషన్ చేయడం ద్వారా మనకు అధిక దిగుబడి మనకి చలికాలంలో పంట బాగా వస్తుంది. ఆగస్ట్ మాసంలో కానీ లేకపోతే సెప్టెంబర్ మాసంలో కానీ కాయ మనకి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అంటాం దీన్ని. ఈ మల్టీకే ఆర్ పొటాషియం నైట్రేట్ని మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క సైజు బాగా పెరిగి పొటాషియం మనం ఇస్తున్నాం కనుక పొటాషియం వల్ల నాణ్యత కూడా బాగా పెరిగి కాయ రుచికరంగా ఉండి మంచి ధర పలుకుతుంది. ఈ ఒక చిన్నపాటి యొక్క తేలికపాటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జామలో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. రైతాంగానికి సేవలు అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కేవీకేలు రైతులకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియచేయడం వంటివి కేవీకే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని కంఠసాల కేవీకే విశేషమైన సేవలు అందిస్తోందని శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు. విజ్ఞాన కేంద్రం అంటే వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అన్నమాట. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి యొక్క వినూత్న సంస్థ. మొదటి కేవీకే 1974లో స్థాపించబడింది. 650కి పైగా దేశాలలో కేవీకేలు ఉన్నాయి. వీటికి ఐసీఏఆర్ నిధులు సమకూరుస్తుంది. ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వీటి నిర్వహణ జరుగుతుంది.
సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువకులు, విస్తరణ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి, సాంకేతిక అభివృద్ధితో ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు రైతు సోదరులకు ఎంత మేరకు మనకి ఆ సేవలు అనేది అందుబాటులోకి అందుతున్నాయి అనే వివరణ మీద ఈరోజు మనం చర్చించనున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మనకి ఏవైతే విస్తరణ సేవలు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మొదటిగా మనం చూసినట్లయితే ఈ విస్తరణ సేవ కింద 3 కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మొదటిగా కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ సమాచార టెలికాస్ట్ అంటే సమాచారాన్ని అందించే కేంద్రాలు 3 విభాగాలుగా పనిచేస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య పాత్రలు చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే అధునాతన యొక్క పరిజ్ఞానము రైతుల్లోనికి తీసుకెళ్ళి అది రైతుల చేత అవలంబించేలా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అనేవి మనకి పనిచేస్తూ ఉంటాయి. రెండవదిగా ఏదైనా నూతన వంగడాలు లేదా నూతన విత్తనాలు వచ్చినప్పుడు రైతు క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుకి ఇచ్చి ఆ క్షేత్రస్థాయి పరిశీలనలు అనేవి చేసి అది ఎప్పుడైతే మనకు విజయవంతంగా ఆ విత్తనం అనేది మనకు నమోదైందో అప్పుడు రైతులందరిలోకి కూడా ఈ విత్తనాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకు మనకి ఈ స్థాయి అంటే క్షేత్రస్థాయి పరిశీలనలే కాకుండా విపత్తు సమయాల్లో అంటే ఏదైనా తుఫాను లేదా ఏదన్నా కరువు వచ్చిన సమయంలో కూడా ఈ శాస్త్రవేత్తలందరూ క్షేత్రస్థాయి పరిశీలనలు ఫీల్డ్కి వెళ్ళి చూసి రైతులకు ఆ సమయంలో తగు మేలైన యాజమాన్య పద్ధతులు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవదిగా చూసుకుంటే మనకి ఏరువాక కేంద్రాలు డాట్ సెంటర్స్ అంటారు. ఇవి ప్రతి జిల్లాకు కూడా ఒక్కొక్క ఏరువాక కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరువాక కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే వనరుల సహాయంతో అంటే ఏదైతే మనకి నీటి వనరులు కానీ భూగర్భ జలాలు కానీ లేదా పోషకాలు కానీ వనరుల సహాయంతో మేలైన యాజమాన్య పద్ధతులు పంటల్లో ఏ విధంగా తీసుకోవాలనేది ఈ ఏరువాక కేంద్రాలు అనేది చూస్తాయి. అదేవిధంగా విసిడీలు కానీ సీడీలు కానీ పెంపొందించి రైతులకు నూతన టెక్నాలజీ అంటే నూతన అధునాతన పరిజ్ఞానం గురించి కూడా అవి డిస్ప్లే చేయించి అవి వీడియోలు అనేవి ప్లే చేసి చూపించి రైతులకు అవగాహన అనేది కూడా కల్పిస్తారు. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ విజిట్ సెంటర్ అంటే ఒక సైంటిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ అంటే జిల్లా వనరుల కేంద్రం వాళ్ళతో కలిసి ఈ వ్యవసాయ పొలాలు అనేది వీక్షించి దాంట్లో ఉన్న లోపాలను తెగుళ్లను అన్నీ గుర్తించి నూతన టెక్నాలజీకి సంబంధించిన ఎరువులు యాజమాన్యం కానీ పురుగుల యాజమాన్యం చీడపిల్ల యాజమాన్యం గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. మూడవదిగా మన ప్రింట్ అండ్ పబ్లిషింగ్ మీడియా చూసుకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మొదటిగా వ్యవసాయ పంచాంగము ఒక బుక్ రూపంలో మనకి ప్రతి ఉగాదికి ఈ వ్యవసాయ పంచాంగం అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయ పంచాంగంలో మనం గమనించినట్లయితే కంప్లీట్ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వారీగా ఏవేవి పంటలు అనేది మనకి వేస్తున్నారు దాని యొక్క కంప్లీట్ సమాచారం అనేది పూర్తి సమాచారం అనేది ఆ యొక్క వ్యవసాయ పంచాంగంలో పొందుపరచబడింది. దానితో పాటుగా పశువుల యాజమాన్యం తర్వాత గృహ విజ్ఞాన శాస్త్రం యొక్క సమాచారం కూడా అందులో పొందుపరచబడుతుంది. కేవీకే పెద్ద సంఖ్యలో విస్తరణ కార్యక్రమాల ద్వారా మెరుగైన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పిస్తోంది. విత్తనాలు నాటడం, సేంద్రియ ఉత్పత్తులు, జీవన ఎరువులు, మేలుజాతి పశువులు, పందులు, పౌల్ట్రీ జాతులు వంటివి కేవీకేల ద్వారా ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతాయి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద రంగాల కార్యక్రమాలకు మద్దతుగా కేవీకేలో వ్యవసాయ విజ్ఞానం, వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నూతన విస్తరణ పద్ధతులు ఏమున్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే మొదటిగా జెండా పద్ధతి అని అంటే రైతు ఎల్లవేళలా మనకి పొలంలో అందుబాటులో ఉంటాడనేది అవకాశం కాదు. కానీ ఎప్పుడైనా శాస్త్రవేత్తలు ఆ పొలం వెంబడి అట్లా దారి వన్నా వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఏదైనా సమస్య కనుక శాస్త్రవేత్త గమనిస్తే
వెంటనే ఆ పొలాన్ని పరిశీలించి ఒక పత్రం తీసుకుని ఆ పత్రం మీద అక్కడ వచ్చిన ఇబ్బంది, దాని సమస్య, దానికి సంబంధించిన సొల్యూషన్, అంటే దానికి ఏం చేయాలనేది కూడా పూర్తి వివరణ రాసి అది ఒక కర్రకి గుచ్చి ఆ పొలంలో జెండాలాగా తగిలించడం అనేది జరుగుతుంది. రైతు మేము అంటే శాస్త్రవేత్తలు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా పొలం వచ్చినప్పుడు ఏంది పత్రం అని చెప్పి తీసి చదివితే ఆ రైతుకి ఆ పొలంలో వచ్చిన సమస్య మీద అవగాహన కలిగి వెంటనే ఇతరులతో పంచుకుని సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండవదిగా చూస్తే గ్రామ దత్తత కార్యక్రమాలు. ఈ గ్రామ దత్తత కార్యక్రమాలు వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత కళాశాలలు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో మనకి మెయిన్గా తీసుకున్నట్లయితే ఒక గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని అన్ని విధాల వ్యవసాయపరంగా మనం అభివృద్ధి చేయించడం. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో గల మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయంటే క్షేత్రస్థాయి పరిశీలనలు, తర్వాత ఆన్ఫార్మ్ ట్రయల్స్ అంటారు, తర్వాత ప్రథమ శ్రేణి పరిశీలన, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు. అంటే ఏదైనా కొత్త వంగడాలు వచ్చినప్పుడు మనం ఎంచుకున్న గ్రామానికి వెళ్ళి ఆ రైతులకు కొత్త వంగడాలు అనేది ఇచ్చి వాటి మీదనే మనం ట్రయల్స్ పరిశోధనలు చేసి అది సక్సెస్ అయిన పిదప అది ఇతర రైతులకు కూడా అవలంబించేలాగా సహాయము మనము చేయించవచ్చు. మనకి ఇంకా విస్తరణ సేవలు చూసుకున్నట్లయితే మన గ్రామీణ యువతకు కూడా శిక్షణా కార్యక్రమాలు, అంటే తర్ఫీదునివ్వడం, మనకి వాళ్ళకి నచ్చిన సేవ దాంట్లో మనం తర్ఫీదు అనేది ఇవ్వచ్చు. వాస్తవానికి తీసుకుంటే మనకి పుట్టగొడుగుల పెంపకం అని, లేదా వర్మీ కంపోస్టు తయారీ అని, అదేవిధంగా మనకి ఇంకా చాలా రకాల కోళ్ళ పెంపకాలని, ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు రైతులు దేంట్లో అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారో గ్రామీణ యువత, దాంట్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించొచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతి తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలో వచ్చే నువ్వు పంటను సాగు చేసి మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాదు, వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు అధిక ధర పలుకుతోంది. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు పత్తి పంట తీసిన తర్వాత తక్కువ వనరులతో మంచి లాభాలు సాధించాలంటే మనకు నువ్వుల పంట అనేది వేసుకోవడం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వులు విత్తుకోవడానికి జనవరి 2వ పక్షంలో మరియు ఫిబ్రవరి 1వ పక్షంలో అనువైన కాలం. ఈ కాలంలో విత్తుకునే ముందు మనము నేలల్ని మెత్తగా దున్నుకొని 2-3 సార్లు గుంటుగా నేసినట్టయితే మనకు నేల అనేది తయారవుతుంది. అలా నేల తయారు చేసుకున్న తర్వాత మనకు ఎకరాకు 2.5 కిలోల నువ్వులు అనేది అవసరం పడుతుంది. ఆ 2.5 కిలోల నువ్వులకి 3 వంతుల ఇసుకని కలుపుకొని విత్తుకున్నట్టయితే మనకు మొక్కల మధ్య దూరం కానీ సాళ్ళ మధ్య దూరం కానీ గొర్రుతో విత్తుకున్నట్టయితే అనువుగా ఉంటుంది. సాధారణంగా సాళ్ళ మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విత్తుకున్న తర్వాత మనకు ఈ చీడపీడల యాజమాన్యంకైతే నివారించుకోవడానికి మాంకోజేబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి
కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మొదటి దశలో రసం పీల్చు పురుగుల నుండి కాపాడుకోవడానికి 2 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్తో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంటని ముందుగానే కాపాడుకోవచ్చు. దీంట్లో మనము ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే మనకు ఎకరాకి 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం అవసరం పడుతుంది. దీనికి అదనంగా 30 రోజుల తర్వాత 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. అదే వేసవిలో అయితే దీనికి అదనంగా ఇంకో 8 కిలోల నత్రజనిని వేసుకున్నట్టయితే మనకు పంట అనేది లాభదాయకంగా ఉంటుంది. నువ్వులలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్టయితే పెండు మితాలను 600 ml నుంచి 800 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనము పిచికారి చేసినట్టయితే కలుపు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. అలా కాకుండా 15 రోజుల తర్వాత గుంటుకతో అంతర్కృషి చేసినట్టయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎగుమతికి అనువైన రకాలైనటువంటి శ్వేతతిల్లు, రాజ్యశ్రీ అనేటివి మనకు అనువైన రకాలు. ఈ రకాలను మనము విత్తుకున్నట్టయితే మనము ఈ వేసవి కాలంలో తక్కువ ఖర్చుతో నువ్వులు పండించి అధిక దిగుబడులు మరియు నికర లాభాలను పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 2 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తరువాత 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 2 రోజులు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తో పాటు నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుత పొగమంచు వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు, పత్తిలో గులాబీ రంగు పురుగు పెరుగుటకు అనుకూలం. కాబట్టి రైతులు ప్రస్తుత పత్తి పంటను తీసివేయడం వలన రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. గడిచిన 10 రోజుల నుండి నెలకొన్న పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన వరి నారుమడిలో ప్రధాన పొలంలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు, కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదగకపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం వంటి వాటిపై రైతులు రక్షణ చర్యలు చేపట్టాలి. వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేయాలి. వెంటనే మళ్లీ కొత్త నీరు పెట్టాలి. 10 నుండి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. జింకు లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును పిచికారీ చేయాలి. వానాకాలం వరి తర్వాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ మాసం చివరి వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంట పూత దశ 10 రోజుల ముందు నుండి గింజ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ వరకు బెట్టను తట్టుకోలేదు. ఈ సమయంలో పైరు బెట్టకు గురి అయినట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగులను నివారించుకోవలెను. యాసంగిలో పెసర, మినుము పంట పూత దశ నుండి కాయ అభివృద్ధి దశ వరకు ఉన్నది. మొగ్గ దశలో ఉన్న ఆలస్యంగా విత్తిన యాసంగి పెసర, మినుము పంటలకు తేలికపాటి తడి ఇచ్చినచో సమంగా పూతకు వచ్చి పిందె బాగా నిలుస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం.
నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా థయోపానెట్ మిథూల్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి. జల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి వేరుశెనగ పంట శాఖీయ దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు కార్బెండిజం ప్లస్ మ్యాంకోజిబ్ 2 గ్రాములు మందు మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర నేలను తడిచేటట్లు పిచికారీ చేయాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండామైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఫ్లూబెండామైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.